హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసినాము. ఇది ఏంటంటే మన పాత తెలుగు సాంగ్స్ ఉండే సో రియాక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో అదైతే మనము లైక్ దాన్ని ఎట్లా అంటే రియాక్షన్ అనే కాదు, దాని బ్రేక్ డౌన్ లైక్ సాంగ్స్ ఎట్లా ఉంటుండే, ఆ మ్యూజిక్ ఏంది, లైక్ ఆ మ్యూజిక్ కి డాన్స్ ఏం చేస్తున్నారు వీళ్ళు. మీరు డాన్స్ చూసినట్టయితే అప్పటి సినిమాలో డాన్స్ ఒక చిన్న చిన్న స్టెప్స్, లైక్ చిన్న స్టెప్స్ ఏమంత మరీ అంత ఉండకపోతుండే. సో ఇప్పుడైతే మనము అసలు అది ఏంది అదైతే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనము సాంగ్ ఎవరిది ఎంచుకున్నాం అంటే మన నాగార్జున అయితే ఎంచుకున్నాము. సో నాగార్జునది అండ్ జూహీ చావ్లా ఇప్పుడే తెలుసు అదే కదా. జూహీ చావ్లా అసలు హిందీ యాక్ట్రెస్. సో హిందీ యాక్ట్రెస్ మన తెలుగులో ఎప్పుడు తీసింది అంటే ఈ జనరేషన్ వాళ్ళకి నాకు తెలియదు. సో నాకు కూడా తెలియదు చెప్పాలంటే. ఇది ఎప్పుడు వచ్చింది నాకు తెలిసి మూవీ పేరు వచ్చేసి విక్కీ దాదా అంట. మీ అందరికి తెలిసిందే. లైక్ ఫస్ట్ టైం అంటే పేరు చాలా మందికి తెలిసే ఉంటది లైక్ చూసే వాళ్ళకి. కానీ విక్కీ దాదా సినిమా ఎప్పుడు వచ్చిందంటే 1989 లో వచ్చింది. నేను 1999 లో బాగున్నా, నాకన్నా 10 years ముందు వచ్చింది. 2006 సో 10 అంటే లైక్ ఒక ఇప్పుడు లెక్క పెట్టుకుంటే 89 అంటే 99, 2009, 2019 35 years ది మనమైతే సాంగ్ ఒకసారి అయితే బ్యాక్ చూద్దాం ఒకసారి. లైక్ ఎట్లుంటది ఏంది అని అయితే చూద్దాము. సాంగ్ పేరు వచ్చేసి ఏంటంటే ఓ బేబీ నీ మీద. ఓ బేబీ నీ మీద నాకు అది తెలియదు సాంగ్ అంటే లైక్ ఆ ట్యూన్ ఎట్లుంటో ఓ బేబీ నీ మీద అది ఎట్లుంటో నాకు తెలియదు. సో మీకు తెలుసు, మీరైతే కామెంట్ చేయండి. సో మేమైతే రియాక్షన్ అయితే ఇవ్వబోతున్నాము. లెట్స్ గో. అండ్ అప్పట్లో ఏంటంటే మ్యూజిక్ గైస్, మ్యూజిక్ ఉంటుండే మొత్తం ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుండే అప్పుడైతే. ఆ స్టెప్ చూసిరా, టెంగ్ 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 టీడింగ్ డింగ్ అది. ఓకే, సో అదొక స్టెప్ అనమాట. సో ఇక లెట్స్ సీ ఇంకేమి. నవ్వు వస్తుంది ఏమంటే ఎక్కడి నుంచి డాన్స్ చేస్తారు వాళ్ళు. ఈ స్టెప్ చాలా ఈ స్టెప్ అన్ని సినిమాలో ఉంటుంది. అది చార్లీ చాప్లిన్ స్టెప్. అది ఇట్లా కట్టె పట్టుకొని ఇట్లా ఇట్లా ఎగురుతాడు ఇట్లా అని. సో అది ఆ స్టెప్ ని ఇక్కడ పెట్టారనమాట. లెట్స్ జూహీ చావ్లా అసలు ఎప్పుడే ఈ బీట్ ఇంకోటి ఏంటంటే ఈ బీట్ డింక్ టిక్ డింక్ టిక్ చాలా సినిమాలలో ఉంటాయి. అన్ని సినిమాలలో అన్ని సాంగ్లలో ఈ బీట్ అయితే మీకు ఉంటది. అది ఏదన్నా కానివ్వండి అది ఉంటది పక్క. సేమ్ బీట్ స్లో ఫాస్ట్ అయ్యకుండా అట్లుంటది అన్నమాట. మళ్ళా సాంగ్ అంతా ఒకటే లొకేషన్ చూడండి. ఒక ప్యాలెస్ చుట్టే ఒక దగ్గర పైన రాదు. ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడ అంతే. చెప్పండి నేను అది ఇది చెప్పాడా నాగార్జున చెట్లు గార్డెన్
లొకేషన్ ఏం లేదు guys, అంతే చెట్లు ఉన్నాయి అంతే యాంగిల్ వేసిండు అంతే. ఇప్పుడు మీరు చూసుకోండి ఆ 5 సెకండ్లలోనే 1 2 3 3 షాట్లు పెట్టిండు. ఒకటి లో యాంగిల్, ఒకటి యాంగిల్, ఒకటి మిడ్ యాంగిల్ కూడా ఇటొకటి అంతే. సో ఆ లొకేషన్ కూడా చూడండి, ఏం లేదు, ఒక చెట్టు ఉన్నది వెనకాల అంతే. ఆ డాన్స్ ఆడుతున్నా, ఆ డాన్స్ ఆడుతున్నాం సార్ అంతే. ఈ స్టెప్ కూడా ఉంటుంది అది చేంజ్ పాట అసలు నార్మల్ ఇప్పట్లో అంటే ఇంకే అయిపోతుంది పాట. మ్యూజిక్ చేంజ్ చేయండి కదా మళ్ళీ ఇంకా పోరాటము రావాలి పేరంటము వయస్సు సొగసు తుళ్ళెంతగా బేజారు నచ్చేది చేస్తే ఏ గొడవ లేదుగా కామన్ బీటే కొట్టేసి నా లైన్లో పెట్టనా ఈ స్టెప్ కూడా కాదు, చేతులు ఇచ్చేదాలంటే ఉంటారు కదా, ఇది కూడా చాలా ఉంటుంది. Four minutes 18 seconds ఉంది సాంగ్. బాగుంది, అంటే లైక్ నేను ఈ పాట విన్నా ఇప్పుడు ఎవ్రీ 5 seconds డాన్స్ చేస్తూనే ఉన్నారు. నేను ఇప్పుడు ఈ పాట లైక్ ఇన్నా, లైక్ ఓ బేబీ నీ మీదే సూపర్ అంటే విన్నాం ఫస్ట్ టైం. ఏదో మైండ్ లో వెనకాల సంథింగ్ ఎక్కడో ఉన్నది కానీ ఎక్కడుందో తెలియదు. సో ఇది ఇప్పుడైతే తెలిసింది ఎక్కడున్నదో. అండ్ ఓకే సాంగ్ అయితే బాగుంది, ఇక మనం బాగుందని చెప్పడానికి అసలు చెప్పాలంటే బాగుండే పాట నిజంగా. సో ఇది ఎప్పటిదో అనుకోండి సాంగ్, ఆల్మోస్ట్ హిట్ సాంగ్స్. సో హిట్ సాంగ్స్ మనం అయితే సిరీస్ తీస్తున్నాము ఇదంతా. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాం. మీకు ఎట్లా అనిపించింది అసలు ఈ ఓల్డ్ సాంగ్స్ అని కూడా? మీకేమైనా సాంగ్ సజెస్ట్ చేయాలని దానికి ఓల్డ్ సాంగ్స్ కూడా రియాక్షన్ ఇద్దాము. అంటే ఓల్డ్ అంటే మినిమం 20 years బ్యాక్ ఉండాలి, 80s 90s. అప్పుడు ఏంటంటే లైక్ అథెంటిక్, లైక్ అప్పుడు ఏముండే చాలా డిఫరెంట్ ఉంటుండే కదా, కెమెరా గానీ డాన్స్ గానీ డిఫరెంట్ ఉంటది కాబట్టి. సో మేము ఒక 20-30 years బ్యాక్ మూవీస్ అయితే తీస్తున్నాము. రీసెంట్ గా లైక్ ఏమంటాం ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ అయితే అన్ని మనకు తెలిసినవే, లైక్ ఆ లెవెల్లోనే ఉన్న ట్రెండింగ్. 2000s తర్వాత అంటే మోస్ట్లీ తెలిసిన పాటలు లైక్ కొన్ని మీకు నచ్చిన పాటలు పాతవి 80s 90s మీరు సో రియాక్ట్ చేయాలి అని అనుకుంటే మనం అయితే ఒకసారి కామెంట్ చేయండి కింద. మేమైతే తప్పకుండా చూస్తాము, చూసి మనం అయితే రియాక్షన్ అయితే ఇద్దాము. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ వీడియో కానీ నచ్చితే వీడియో లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటివరకైతే బాయ్ బాయ్ బాయ్.